Hi, welcome back to my channel, Tech Stories of Manoj Naidu. Today our topic is binary search algorithm. So let's get into the topic. ఈ టాపిక్లో నేను ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైనరీ సెర్చ్ అనేది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సెకండ్ కోడ్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ 2 మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ ఈజ్ టైమ్ కాంప్లెక్సిటీ, హౌ మచ్ టైమ్ ఈచ్ algorithm will take to implement the binary search algorithm. Okay, let's begin. సో జస్ట్ ఇమాజిన్ మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్కి వచ్చే పని అయితే బైనరీ సెర్చ్కి జస్ట్ ఇమాజిన్ యూ ఆర్ సర్చింగ్ వన్ వర్డ్ ఇన్ ఏ డిక్షనరీలో మీరు ఏదైనా ఒక వర్డ్ సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు 1 by 1 ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఏ నుంచి జెడ్ వరకు అన్ని లెటర్స్ వెతుకుతారా? నో. లెట్స్ అజ్యూమ్ వీఆర్ సర్చింగ్ ఫర్ ఎ వర్డ్ కాల్డ్ మనోజ్. సో లెట్స్ అజ్యూమ్ దిస్ ఈజ్ వన్ డిక్షనరీ. ఈ డిక్షనరీలో వీ విల్ ఓపెన్ ర్యాండమ్ పేజ్, లైక్ ఒక మధ్యలో ఒక పేజ్ ఓపెన్ చేస్తూ ఉంటున్నాం. సో బేస్డ్ ఆన్ దట్ ఇఫ్ ఆల్ఫాబెట్ ఈస్ ఎం తర్వాత ఉందా లేదా ఎం బిఫోర్ ఉందా, దాన్ని బట్టి వీ విల్ గో టు ద పర్టికులర్ ఆల్ఫాబెట్ పేజ్. సో ఎం పేజ్లోకి వెళ్ళినప్పుడు వీ కెన్ సీ లాట్ ఆఫ్ లెటర్స్ దేర్, లైక్ ఎంతో స్టార్ట్ అయ్యే అన్ని లెటర్స్ని చూస్తాం. ఆ లెటర్స్లో మనకు కావాల్సిన పర్టికులర్ లెటర్ ఏంటి? మనోజ్, ఎంఏ, స్టార్ట్ విత్ ఎంఏ. సో అగైన్ ఎం తర్వాత నుంచి నెక్స్ట్ సిరీస్ని సెర్చ్ చేస్తాం, లైక్ వర్డ్స్ స్టార్ట్స్ విత్ ఎంఏ. అలా ఎంటైర్ డిక్షనరీ మొత్తం తిరగకుండా వీఆర్ స్టార్టింగ్ ఇన్ ద మిడిల్, బిట్వీన్ నుంచి స్టార్ట్ చేసి ఆ లెటర్ దేంతో స్టార్ట్ అవుతుందో మనకు తెలుసు కాబట్టి ఆ లెటర్ని మనం సెర్చ్ చేస్తాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బైనరీ సెర్చ్. సో మనకి తెలియకుండానే వీఆర్ యూజింగ్ ద బైనరీ సెర్చ్ ఇన్ అవర్ రియల్ లైఫ్. సో నౌ గెట్ ఇన్ టు ద టెక్నికల్ పర్స్పెక్టివ్. టెక్నికల్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సిపియు కానీ లేదా ఆల్గరిథం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసాం కదా. సో నౌ వీ విల్ జంప్ ఇన్ టు ద డ్రై రన్ ఈజ్ నథింగ్ బట్ కోడ్ని స్టెప్ బై స్టెప్ మాన్యువల్గా చూసుకుంటూ వెళ్దాం, లైక్ హౌ ద ఆల్గరిథం వర్క్స్ అనేది. అండ్ దెన్ వీ విల్ జంప్ ఇన్ టు ద కోడ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ జావా. అండ్ ద టూల్ ఈజ్ ఐదర్ విజువల్ స్టూడియో ఆర్ ఎక్లిప్స్, ఏదో దాంట్లో మనం రన్ చేసి కోడ్ చూపిస్తాను. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్. బైనరీ సెర్చ్ అనేది దానికి ఆల్గరిథంకి 2 కన్స్టెంట్స్ ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లం మీద బైనరీ సెర్చ్ అప్లికబుల్ అవుతుంది అంటే, ది అరే షుడ్ బి సార్టెడ్. అరే కానీ ఏదైనా ద డేటా స్ట్రక్చర్ షుడ్ బి సార్టెడ్. ఇట్ డజంట్ మీన్ బైనరీ సెర్చ్ ఆల్గరిథం అనేది ఓన్లీ అరేకే అప్లికబుల్ అవుతుందని కాదు. ఏ డేటా స్ట్రక్చర్ మీద అయినా బైనరీ సెర్చ్ అనేది అప్లికబుల్. ఎటువంటి డేటా స్ట్రక్చర్ అయినా, లైక్ డిక్షనరీ మీద అప్లికబుల్ అవుతుంది, అరే మీద అప్లికబుల్ అవుతుంది. ఇన్ మల్టిపుల్ డేటా స్ట్రక్చర్స్ వీ కెన్ అప్లై దిస్ బైనరీ సెర్చ్. దానికి ఆ పర్టికులర్ డేటా స్ట్రక్చర్ అనేది సార్టెడ్గా ఉండాలి అండ్ యూనిక్ ఎలిమెంట్స్ అనేవి ఉండాలి. సో ఈ రెండు దీస్ 2 ఆర్ ద కన్స్టెంట్స్ ఫర్ ద బైనరీ సెర్చ్ ఆల్గరిథం. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్లో మనం ఒక అరేని కన్సిడర్ చేద్దాం. సో లెట్స్ కన్సిడర్ వన్ అరే విచ్ కంటైన్ ఎలిమెంట్స్ 3, 4, 6, 7, 9, 11 and 17. లెట్స్ అజ్యూమ్ మీకు ఇంటర్వ్యూలో కానీ లేదా కోడింగ్ ప్రాబ్లంలో కానీ 6 అనేది టార్గెట్గా ఇచ్చారు. సో మీరేం ఫైండ్ చేయాలి? ఈ అరేలో 6 అనేది ఉందా లేదా అనేది కనిపెట్టాలి. ఉంటే ఏ ఇండెక్స్ తెలుసు కదా, either 0 or 1 నుంచి కన్సిడర్ చేయొచ్చు. 0, 1, 2 అనే సెకండ్ ఇండెక్స్లో టార్గెట్ 6 అనేది లొకేట్ అయ్యింది. సో వీ షుడ్ రిటర్న్ దట్ ఇండెక్స్ నెంబర్. ఒకవేళ అసలు మీకు టార్గెట్ అనేది 14 ఇచ్చారనుకుందాం, ఈ అరేలో 14 అనే ఎలిమెంట్ ఉందా అసలు? నో. అలా టార్గెట్ లేనప్పుడు బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ కన్స్టెంట్, ఇంటర్వ్యూవర్ మిమ్మల్ని అసలు టార్గెట్ లేనప్పుడు -1 రిటర్న్ చేయమన్నా లేదా సంథింగ్ ఏదో ఒకటి ర్యాండమ్ లైక్ మ్యాక్స్ ఇంటిజర్ ఇన్వాలిడ్ వాల్యూ రిటర్న్ చేయమంటే యూ షుడ్ రిటర్న్ -1 ఆర్ సంథింగ్ బేస్డ్ ఆన్ ఇంటర్. సో హౌ ఏ బైనరీ సెర్చ్ వర్క్స్ అంటే, లెట్స్ అజ్యూమ్ మనకు ఒక అరే ఇచ్చి అందులో ఒక టార్గెట్ ఫైండ్ చేయమన్నప్పుడు ఫస్ట్ ఇట్ విల్ క్యాల్కులేట్ ద మిడ్ ఇండెక్స్ ఆఫ్ దట్ అరే. మిడ్ ఇండెక్స్ క్యాల్కులేట్ చేయడం ఎలా అంటే, లో ఇండెక్స్ ప్లస్ హై ఇండెక్స్ బై 2. సో లోయెస్ట్ ఇండెక్స్ ఈజ్ 0 అండ్ హై ఇండెక్స్ ఈజ్ అరే డాట్ లెంత్ -1. ఎందుకు అరే డాట్ లెంత్ -1 అంటే, మనం ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 0 నుంచి స్టార్ట్ చేసినప్పుడు మ్యాక్స్ లెంత్ అనేది అరే డాట్ లెంత్ -1 అవుతుంది. సో యూ కెన్ సీ ద లెంత్ ఆఫ్ ది అరే ఈజ్ 1, 2, 3, 4, 5, 6, 7. Since we are considering lowest index as 0, our highest index will become 7 - 1. So
హైయెస్ట్ ఇండెక్స్ అనేది 6 అవుతుంది. నౌ వీ నీడ్ టు క్యాల్కులేట్ ద మిడ్ ఆఫ్ దిస్ అరే. సో 0 ప్లస్ 6/2, 0 ప్లస్ 6/2 ఎంత అవుతుందంటే 3. సో అవర్ మిడ్ వాల్యూ ఇస్ 3. మిడ్ వాల్యూ అంటే మిడ్ ఇండెక్స్. నౌ యూ కెన్ ఫైండ్ 0, 1, 2, 3. సో అరే ఆఫ్ మిడ్ ఏంటి 7, బట్ మన టార్గెట్ ఎలిమెంట్ ఏంటి 6. 7 అనేది 6 కంటే ఎక్కువ. సో సిన్స్ అరే ఈజ్ సార్టెడ్, అరే సార్టెడ్ అని మనకు ముందుగానే తెలుసు, క్వశ్చన్లో ఇస్తారు. అండ్ ఇట్ కంటైన్స్ యూనిక్ ఎలిమెంట్స్. మీరు సెర్చ్ చేయాల్సిన ఎలిమెంట్ కంటే మిడ్ ఎలిమెంట్ ఎక్కువ. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఇక్కడ నుంచి అరే ఎండ్ వరకు అన్ని గ్రేటర్ వాల్యూస్ దెన్ యువర్ టార్గెట్ వాల్యూ. సో ఇక్కడ సెర్చ్ చేసి యూజ్లెస్. సో యూ రెడ్యూస్డ్ ద సెర్చ్ స్పేస్ ఆఫ్ ది అరే. దిస్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ద బైనరీ సెర్చ్. మొత్తం అరేని సెర్చ్ చేయకుండా ఇట్ విల్ రెడ్యూస్ యువర్ సెర్చ్ స్పేస్. సో ఇప్పుడు మీరు ఎతకాల్సిన పార్ట్ ఏంటి, ఓన్లీ దిస్ పార్ట్. అంటే లో ఈక్వల్ టు 0, హై ఈక్వల్ టు 2. ఇప్పుడు హై అనే దాన్ని అరే డాట్ లెంత్ -1 నుంచి మిడ్ -1కి షిఫ్ట్ చేయాలి. మిడ్కి కూడా షిఫ్ట్ చేయము, ఎందుకంటే మిడ్ ఆల్రెడీ గ్రేట్ అని తెలిసిపోయింది. సో మిడ్ -1. సో రీసెట్ యువర్ వాల్యూస్. లో ఈక్వల్ టు 0, హై ఈక్వల్ టు మిడ్ -1. అగైన్ కొత్తగా మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. మిడ్ ఈక్వల్ టు లో ఎలాగో 0నే, హై ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 3 - 1 అంటే 2/2 అంటే 1. సో కొత్తగా క్యాలిక్యులేట్ చేసిన మిడ్ వాల్యూ ఏంటి 1, 0, 1. అరే ఆఫ్ 1లో ఏముంది, అరే ఆఫ్ 1 ఈక్వల్ టు 4. ఓకే, ఇట్ ఈస్ లెస్ దెన్ టార్గెట్. ఓకే, 4 అనేది సెర్చ్ చేయాల్సిన టార్గెట్ 6 ఎలిమెంట్ కన్నా చిన్నది. అంటే సిమిలర్లీ వైస్ వర్సా, ఇది గ్రేటర్ ఎలిమెంట్ అంటే ఈ పార్ట్ని సెర్చ్ చేయని అవసరం లేదు. లెస్ ఎలిమెంట్ అంటే దీనికంటే దీని ముందు ఉండేటి ఇంకా తక్కువే కదా. సో ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి ఈ స్పేస్ కూడా మీరు రెడ్యూస్ చేశారు, ఇక్కడ నుంచి ఈ సెర్చ్ స్పేస్ కూడా రెడ్యూస్ అయింది. సో మనం వెతకాల్సింది ఇంకా ఈ పార్ట్. ఓకే, 4 తర్వాత 7కి ముందు ఓన్లీ దట్ పార్ట్ వీ షుడ్ సెర్చ్. రిమైనింగ్ ఆల్ వి ఎలిమినేటెడ్. మనకు అర్థమైపోయింది ఎలిమెంట్ గ్రేటర్ ఎలిమెంట్స్ దానికంటే ఇవి దీనికంటే తక్కువ ఎలిమెంట్స్ అని. సో ఇప్పుడు మీరు లో వాల్యూని రీసెట్ చేయాలి. లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ +1. ఇది మిడ్ కదా, మిడ్ +1కి షిఫ్ట్ చేయండి, ఎందుకంటే మిడ్ కూడా లెస్ దెన్ టార్గెట్ ఎలిమెంట్. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన మిడ్ ఎంత 1, 1 + 1 అంటే 2. అలాగే హై వచ్చి హై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇందాక మిడ్ -1 కదా, సో అది యాస్టీస్ అలాగే ఉంటుంది, హై ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు అగైన్ మిడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయండి. మిడ్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై/2 అంటే 2 + 2, 4/2. 4/2 ఎంత 2. సో అరే ఆఫ్ మిడ్ అంటే అరే ఆఫ్ 2 ఈక్వల్ టు అరే ఆఫ్ 2 ఇండెక్స్ ఏంటి, ఇది అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1, ఇది అరే ఆఫ్ 2 అంటే 6. అగైన్ చెక్ ద వాల్యూ. 6 ఈజ్ ఈక్వల్ టు టార్గెటా కాదా, ట్రూ. సో ఈసారి మ్యాచ్ చేయండి. సో గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ యువర్ టార్గెట్ ఎలిమెంట్. ఇప్పుడు ఇక్కడ మనం ఎన్ని ఐటరేషన్స్ చేసాం, 3 ఐటరేషన్స్. ఇఫ్ ఈ 6 ప్లేస్లో కూడా లెట్స్ అజ్యూమ్ 5 ఉంది అనుకుందాం. ఓకే, 5 ఉన్నప్పుడు ఇది నాట్ ఈక్వల్ టు యువర్ టార్గెట్ ఎలిమెంట్. సో ఇది టార్గెట్ ఎలిమెంట్ కాదు కాబట్టి దట్ టు లెస్ దెన్ యువర్ టార్గెట్ ఎలిమెంట్. ఓకే, మీరు ఫైండ్ చేయాల్సిన దానికన్నా ఈ వాల్యూ లెస్. సో దీని ముందున్న వాల్యూస్ అన్నీ కూడా మీ టార్గెట్ ఎలిమెంట్ కంటే లెస్సే ఉంటాయి. కాబట్టి మీ లో అనేదాన్ని మిడ్ +1కి షిఫ్ట్ చేయాలి. మిడ్ +1 ఏంటి ఇక్కడ, మిడ్ వచ్చి 1, మిడ్ హై ఈక్వల్ టు మిడ్ -1, మిడ్ వచ్చి 2, 0, 1, 2. +1కి షిఫ్ట్ చేస్తే 3. లో ఈక్వల్ టు 3 అవుతుంది.
అప్పుడు హై వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. అంటే లో అనేది హై కంటే క్రాస్ అయింది, లో వాల్యూ ఇస్ క్రాస్డ్ బై హై వాల్యూ. దీని అర్థం ఏంటంటే యూ ఆల్రెడీ కంప్లీటెడ్ ది అరే, ఆల్రెడీ ఫుల్ అరేని మీరు సెట్ చేశారు. ద లో వాల్యూ అండ్ హై వాల్యూ క్రాస్ ఈచ్ అదర్. సో ఆబ్వియస్గా దాని మీనింగ్ ఏంటి, ద కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్. మనం వైల్ లూప్ మెన్షన్ చేస్తాం అక్కడ, వైల్ లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై. ఈ కండిషన్ సాటిస్ఫై చేసినప్పుడే ఈ ఐటరేషన్స్ అనేవి వర్క్ అవుతాయి. వన్స్ దిస్ కండిషన్ బ్రేక్స్, you should understand that element is not present in the array and you automatically return the -1. సో ఆ వైల్ కండిషన్ అనేది సాటిస్ఫై అయినప్పుడు ఎలిమెంట్ ఆ అరేలో లేదు, సో రిటర్న్ -1. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, సిన్స్ వీఆర్ మెన్షన్ ఇన్ ది కండిషన్ లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై, ఈ కండిషన్ వర్క్ అయినంతసేపు ఈ స్టెప్స్ అనేవి ఇక్కడ రిటర్న్ అవుతాయి. ఈ కండిషన్ వైలేట్ అయింది కదా, లో హైని క్రాస్ అయినప్పుడు, సో బయట రిటర్న్ -1. వీటికి ఏంటంటే ఎప్పుడు బేస్ కండిషన్, వీ షుడ్ మెన్షన్ ద బేస్ కండిషన్. ఈ బేస్ కండిషన్ అనేది లేకపోతే, అలాగే ఈ రిటర్న్ స్టేట్మెంట్ లేకపోతే, ఇట్ మైట్ త్రో ది రన్ టైమ్ ఎర్రర్ ఆర్ కంపైలేషన్ ఎర్రర్. స్టార్ట్ చేయడమే కాదు, ఎప్పుడు ఎండ్ చేయాలో మెన్షన్ చేయాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాషన్. అంటే లూప్స్లో మైండ్లో ఉంచుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే, ఎప్పుడు ఎండ్ చేయాలో డిఫైన్ చేయాలి ఫస్ట్. దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ బేస్ కండిషన్. దీనికి బేస్ కండిషన్ వచ్చి లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై. వన్స్ లో ఈజ్ గ్రేటర్ దెన్ హై, బ్రేక్ ద లూప్, రిటర్న్ -1. సో ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని దాని అర్థం. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా కోడ్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బైనరీ సెర్చ్. సో ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను నేను, ఐ నేమ్డ్ ఇట్ యాజ్ ఎ బైనరీ సెర్చ్. ఓకే, let's implement the function which calculates the, which follows the binary search algorithm. So public static int means అది index value రిటర్న్ చేస్తుంది కాబట్టి రిటర్న్ టైప్ ఇస్ ఇంటీజర్. సో బైనరీ సెర్చ్ అరే కామా టార్గెట్. సో చూసారా ఇక్కడ ఎర్రర్ ఎందుకు త్రో చేస్తుందంటే, యాడ్ రిటర్న్ స్టేట్మెంట్. ఎందుకంటే మనం రిటర్న్ స్టేట్మెంట్ రిటర్న్ టైప్ వచ్చి ఇంట్ మెన్షన్ చేస్తాం, బట్ ఫంక్షన్ డిఫైన్ చేసాం, రిటర్న్ టైప్ ఏమి మెన్షన్ చేయాలి. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ రిటర్న్ వాల్యూ. సో ఫస్ట్ రిటర్న్ -1 మెన్షన్ చేద్దాం. చూసారా ఎర్రర్ పోయింది. సో నౌ ఇందా క్యాలిక్యులేట్ చేసినట్టు ఫస్ట్ డిఫాల్ట్గా లో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, హై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు array dot length -1. ఓకే, should define it, declare it, and then mention the condition low less than or equal to high అయినప్పుడు let's calculate the mid value is equal to low plus high divided by 2. okay, if array of mid is equal to target రిటర్న్ మిడ్. అంటే ఇందాక మనం డిఫైన్ చేసినప్పుడు అరే ఆఫ్ మిడ్ అనేది టార్గెట్కి ఈక్వల్ అయితే we found our element, target element, and we will return the mid as a index. Else if array of mid is greater than target element, array of mid అనేది టార్గెట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ అయినప్పుడు హై అనేది మిడ్ -1కి షిఫ్ట్ చేసేయాలి. ఎందుకంటే దానికంటే ఎక్కువ సెర్చ్ చేసి యూజ్లెస్. హై ఈక్వల్ టు మిడ్ -1. ఓకే, ఎల్స్ ఇంకా రిమైనింగ్ కండిషన్ ఏంటి, అరే ఆఫ్ మిడ్ లెస్ దెన్ టార్గెట్. ఆ కండిషన్ మెన్షన్ చేయవలేదు, జస్ట్ ఎల్స్ అని మెన్షన్ చేస్తే చాలు, ఎందుకంటే మిగిలిపోయిన కండిషన్ అదే కాబట్టి. అప్పుడు లోని రైట్ సైడ్కి షిఫ్ట్ చేయాలి. సో లో ఈజ్ ఈక్వల్ టు మిడ్ +1. ఓకే, ఒకవేళ ఈ ఐటరేషన్స్ అన్నీ జరిగి ఈ కండిషన్ వైలేట్ అయినప్పుడు ఇట్ విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ లూప్ అండ్ రిటర్న్ -1 యాజ్ ద ఆన్సర్. దాని అర్థం అసలు ఎలిమెంట్ లేదు అరేలో. ఓకే, లెట్స్ డిఫైన్ ద మెయిన్ మెథడ్. పబ్లిక్ స్టాటిక్ void main string args. Okay, let's define one array.
array equal to sorted లో ఉండాలి. డోంట్ ఫర్గెట్ దట్ బైనరీ సెర్చ్ విల్ వర్క్ ఆన్ సార్టెడ్ అరే. ఓకే, 4 8 10 15 38. ఓకే, సో int answer equal to, let's call this method binary search of array comma, let's give target as a 15. okay, system dot out dot println answer అంటే ఈ ఆన్సర్ ఈ ఇండెక్స్ని ప్రింట్ చేస్తున్నాం మనం. ఓకే, ఏ ఇండెక్స్లో ఉంది అనేది. సో 15 అనేది ఏ ఇండెక్స్లో ఉంది? 0 1 2 3 4 5 6 సిక్స్త్ ఇండెక్స్లో ఉంది. సో మనకి ఆన్సర్ కన్సోల్ ఏం ప్రింట్ అవ్వాలి? 6 అనేది ప్రింట్ అవ్వాలి. సో లెట్స్ రన్ దిస్. సి యువర్ అవుట్పుట్ ఇస్ 6. ఓకే, ఇప్పుడు టార్గెట్ అనేది 2 ఇద్దాం. 2 ఎలిమెంట్ ఏ ఇండెక్స్లో ఉంది? 0 1. సో యువర్ ఆన్సర్ షుడ్ ప్రింట్ 1. యువర్ ఆన్సర్ ఈస్ 1. సో లెట్స్ గివ్ అవర్ టార్గెట్ as 199. 199 అనే ఎలిమెంట్ అసలు అరేలో ఉందా? నో. సో డిఫాల్ట్లీ ఇట్ షుడ్ రిటర్న్ as -1. ఎందుకంటే ఈ ఐటరేషన్స్ అన్నీ చేసి it won't find that 199 element, so it will throw -1 as a answer. See, -1. -1 అంటే ఆ 199 ఎలిమెంట్ అక్కడ లేదు అని అర్థం. ఓకే, సో చూసాం కదా బైనరీ సెర్చ్ ఇంప్లిమెంటేషన్. ఇట్ విల్ రెడ్యూస్ హాఫ్ ఆఫ్ ది టైం. సో అరే లెంత్ అనేది 32 అయితే వీ విల్ రెడ్యూస్ ఇట్ టు 6. ఐ మీన్ 16, సారీ. అరే లెంత్ అనేది 32 అయితే సెర్చ్ స్పేస్ అనేది 16కి రెడ్యూస్ చేస్తాం. ఒకవేళ 16 అయితే 16/2 8కి రెడ్యూస్ చేస్తాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 powers సంథింగ్ 2 power n. సో ఈ పాటి మీకు అర్థమై ఉండాలి. టైం కాంప్లెక్సిటీ ఏంటంటే log n base 2. టైం కాంప్లెక్సిటీ ఇస్ ద log n base 2, దట్ విచ్ ఈస్ లెస్ దెన్ దట్ ఆఫ్ ది big O of n. big O of n కంటే log n base 2 అనేది టైం తక్కువ. సో దిస్ ఈస్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ది బైనరీ సెర్చ్ ఆల్గోరిథం. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఒకవేళ మీకు ఈ ఆల్గోరిథం ఇంప్లిమెంటేషన్ కానీ అర్థమై ఉంటే ప్లీజ్ కామెంట్ as understood. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. ఇది స్టార్టింగే ఈ కంటెంట్ డిఎస్ఏ కంటెంట్ 1 by 1 డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ కీప్ ఫాలోయింగ్, డూ సబ్స్క్రైబ్. నా బ్లాగ్ మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో కనెక్ట్ విత్ మీ లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ యూట్యూబ్. థ్యాంక్ యూ.